నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. రాజమండ్రి నుంచి గోకవరం వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలి బంగారు గొలుసు చోరీకి గురైంది. అప్రమత్తమైన బస్సు డ్రైవర్ ప్రయాణికులతో సహా బస్సును పోలీస్ స్టేషన్కు తరలించగా పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించినా ప్రయోజనం లేకపోయింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రాజమండ్రి గోకవరం బస్టాండ్ నుంచి గోకవరం డిపోకు వస్తున్న సింగిల్ స్టాప్ బస్సులో ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో ఓ మహిళా ప్రయాణికురాలు తన మెడలోని బంగారు గొలుసు కనబడటం లేదని ఆందోళనతో కేకలు వేసింది. దీంతో వెంటనే స్పందించిన బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సును నేరుగా గోకవరం పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న గోకవరం ఎస్ఐ పవన్ కుమార్ తన సిబ్బందితో కలిసి ప్రయాణికులందరినీ వారి లగేజీ బ్యాగులను క్షుణ్ణంగా సోదా చేశారు. అనంతరం ప్రయాణికుల సౌకర్యార్థం బస్సును ఆర్టీసీ కాంప్లెక్స్కు తరలించి అక్కడ బస్సు దిగిన ప్రయాణికులను సైతం మరోసారి తనిఖీ చేశారు. ప్రయాణికులందరూ దిగిపోయిన తర్వాత ఖాజీ బస్సులో కూడా గాలించారు. అయినప్పటికీ చోరీకి గురైన బంగారు గొలుసు ఆచూకీ లభించలేదు. దీంతో బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. జనాభా ఎక్కువ ఉన్నారండి. జనాభా ఎక్కువ ఉంటే ఏం చేశానంటే నేను ముందు ఎక్కువేనండి, తిండి వెనకాల రమ్మన్నానండి. వచ్చి కూర్చొని బెదిరించి దాటిందండి. దాటేగానే మేము పర్స్ జిప్పులు తీస్తున్నాయండి. ఏంటి జిప్పులు చూస్తున్నాయని మా తోటపల్లి చూసి పర్స్ జిప్పులు తీసుకుంది, లెక్లెస్ లేదండి. బాక్స్ చిన్న బాక్స్ లో పెట్టామండి. బాక్స్ డబ్బులు ఉన్నాయండి, సెల్ ఉందండి. మీరు ఎక్కడికి వచ్చాక చూసుకున్నారా? బెదరం చేసి దాటే చూసి ఏంటంటే వస్తే ఏం పోయింది? లెక్లెస్ అండి. ఎవరి మీద అనుమానం ఉందా మీకు? అసలు ఎవరైనా జిప్పులు తీస్తున్నాయండి. ఆరు వస్తువు కొని తెచ్చుకుంటున్నారండి. వాళ్ళ దగ్గర వస్తువు చూసాను. ఎంతండి వస్తువు? 2 కాసులున్నారండి. నెక్లెస్ 2 కాసులున్నారండి. సీతారాం నుంచి గోకవరం వస్తున్నారు మీరు. మీ పేరు?